నామినేషన్ వేసిన మీరు ఫుడ్ లేదని వెళ్ళి నా నెంబర్ ఒకటి దాన్ని మీకు ఏ రాగా అది ఫుడ్ అయితే ముందే చెప్తాను కదా ఫుడ్ మీకు ఏ ఐటమ్ నచ్చకపోయినా కానీ సార్తో మాట్లాడి మళ్ళీ వేరే ఐటమ్ మాట్లాడి I hope all the students understood what's the program intention is about, right? So this entire election process should be an iconic program for our college. I hope all the students and staff members will maintain the coordination among ourselves and will make this program grand success by 10 a.m. tomorrow. All the students maintain the discipline while the program is going on. Do not go for any manipulations. Do not go for any juniors, seniors kind of things. I hope you understand the process, entire process, and we expect your full cooperation in this program. I conclude this program has come to an end. So hope all the students will perform in their respective roles perfectly. కాబట్టి ఆ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. నిర్వహించుకున్నటువంటి స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ కి పరిశీలకుడుగా ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ చైతన్య మేడం గారికి మరియు కళాశాల సిబ్బందికి స్వాగతం సుస్వాగతం. ఎవరైనా ఉన్నట్లయితే 1 గంటల లోపల గేట్ లోపలికి సమయం 1 తర్వాత వచ్చినటువంటి వారి కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్ ఓపెన్ చేయబడదు. సమయం 1 గంటల లోపల ఉన్నటువంటి ఓటర్కి కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సమయం ఆలస్యమైనను అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లందరూ కూడా దయచేసి నిలబడగలని ఆశిస్తున్నాను. మన కళాశాలలో నిర్వహించుకుంటున్నటువంటి స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ కి ముఖ్య అతిథి మరియు పరిశీలకులుగా వచ్చినటువంటి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం. 69 రెస్పెక్టెడ్ ఎస్ఐ ఆఫ్ అన్నపరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్ గారు, అలానే ట్రైబల్ వెల్ఫేర్ నుంచి వచ్చినటువంటి సిబ్బంది, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి మిత్రులు, అలానే మన కళాశాలలో పనిచేస్తున్నటువంటి నా తోటి మిత్రులందరికీ, అలానే ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. నిజంగా 4 రోజుల నుంచి చాలా చక్కటి ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేసుకున్నాము.
నిజంగా జనరల్ ఎలక్షన్స్లో సిస్టమ్ ఎలా అయితే మనం నడుస్తుందో అదే విధంగా నడిపించాలనే ఉద్దేశంతో మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ మ్యాక్సిమం కోఆపరేట్ చేసి అసలు దీనంతా కూడా చక్కగా నిర్వర్తించారు. మరి నిర్వర్తించినటువంటి క్రమంలో అనుకున్నది ఏంటంటే సరే నడుస్తుంది కదా అనుకున్నాము. సరే సార్ వాళ్ళు కూడా ఎందుకైనా మంచిది ఒకసారి చూపిద్దాము, మరి ఇంతకుముందు ఎక్కడైనా జరిగిందేమో మనకు కూడా అంత ఐడియా లేదు ఇట్లాంటి సిస్టమ్. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ఎంకరేజ్ అవుతారు, ఇలా నేను కూడా లీడర్షిప్ చేయాలని ఆలోచన వస్తుందని ఒక చిన్న ఇన్నోవేటివ్ థాట్తో చేశాము. నెక్స్ట్ ఇయర్ మేము కూడా ఇలాగే ప్లాన్ చేయాలని ఇప్పుడే మా వాళ్ళిద్దరు అంటున్నారు. మన ఎస్ఐఎఫ్ పోలీస్ అన్నపల్లి సార్ని మాట్లాడి అట్లానే మా పిల్లలకి మీ యొక్క అవేర్నెస్లో కూడా జనరల్గా అయితే ఒక రోజు సార్తో ముందే చెప్పాను నేను, ఖచ్చితంగా ఒక రోజు రావాలి మా పిల్లలతో మాట్లాడాలి సార్ అని. తప్పకుండా ఒక రోజు అరేంజ్ చేస్తాం సార్. ఎందుకంటే అడ్మిషన్స్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఇదంతా స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత అంతా సిస్టమ్ బాగున్న తర్వాత పిలుద్దాం అనుకుంటున్నాం సార్. రేపు కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టాం సార్, నైట్ 7 to 9 సాటర్డే కదా, మన మోటివేషనల్ క్లాస్ ఒకటి వీరభద్రం గారితో ఏర్పాటు చేయించాం సార్. పాల్వన్ సార్ టీచర్గా ఉంటారు. మన వల్లగూడెం రామచంద్రపురం అక్కడ ఆశ్రమం ఉంది కదా, అతన్ని వాస్తవంగా సండే అనుకున్నాం సార్. కాకపోతే సార్కి వేరే యాక్టివిటీస్ ఏదో ఉండి ఆయన ప్రీఫోన్ చేశారు. రేపు నైట్ 7 to 9 మన దగ్గర ప్రోగ్రామ్ పెట్టాం సార్. ఒకవేళ మీకు అవకాశం ఉండి రాగలిగితే నో ప్రాబ్లమ్ సార్. జనరల్ ఎలక్షన్స్ లాగా ఉన్నాయి, అరేంజ్మెంట్స్ బాగా చేశారు. మీరు కూడా సార్ బాగా డిసిప్లైన్గా ఉన్నారు. మీ భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత డిసిప్లైన్డ్గా వేరే దగ్గర చూడలేదు నేను. మీరు చూస్తుంటే అంత టాపర్స్ ఉన్నట్టున్నారు మీ ఫేస్ చూస్తుంటే. చదివే లోపం అన్నట్టుంది మీది. మీ భవిష్యత్తు అయితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. నేను కూడా అప్పుడప్పుడు వస్తా, నాకు తెలిసినంత వరకు మోటివేట్ చేయడానికి చూస్తా. మేడం వాళ్ళ స్కూల్ కూడా చూస్తుంటే వెళ్తుంటే అప్పుడప్పుడు. మేడం గారు కూడా పిల్లల్ని చాలా డిసిప్లిన్గా ఉంచుతారు. కొద్దిసేపు మాట్లాడుతున్నా, కొద్దిగా బయట పని ఉంది. నేను వేరే టైంలో వస్తా, పర్సనల్గా మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను.